నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఎన్నికల ఫలితాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అడుగులు పడ్డాయి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన కొనసాగిస్తున్నామన్న పవన్ గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పశుసంవర్ధక శాఖ ఆఫీసులో అధికారుల ఎంక్వైరీ కువైట్ నుంచి కొచ్చికి చేరిన మృతదేహాలు అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు దుర్మరణం కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తమాడ లోక్నాథ్, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవలికి చెందిన సత్యనారాయణ, అలాగే అన్నవరపుపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారు. వీరి మృతదేహాలు కొచ్చికి చేరుకున్నాయి. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తెలంగాణలో గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ దూకుడు పెంచుంది. పశువర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తుంది. అయితే ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీ ఆరా తీస్తుంది. గొర్రెల పంపిణీ అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖ రాసింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టామని రాష్ట్ర పశువర్ధక శాఖకు ఈడీ జోనల్ ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి.
శివాని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ మొత్తం కూడా స్కీమ్ గా తయారైంది అన్న కోణంలోనే ఏదైతే నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఒక కేసు వేయడం జరిగింది. మొత్తం మీద ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించి చాలా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. యూనిట్ కి దాదాపు చాలా మంది ఏదైతే ప్రైవేట్ అకౌంట్లలో కావచ్చు, అలాగే సొంత అకౌంట్లలో కావచ్చు, చాలా వరకు నగదు జమ అయింది అన్న కోణంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనిలో మొత్తం కూడా అవకతవకలు ఉన్నాయన్న కోణంలోనే మొదటి నుంచి కూడా దీన్ని పశుసంవర్ధక శాఖకు సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే లోపల ఉన్న కార్యాలయం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వింగ్ ని కూడా సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా ఫైల్స్ ని కూడా మాయం చేశారు. పశుసంవర్ధక శాఖలో గొర్రెలు అలాగే మేకలకు సంబంధించినటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తి స్థాయిలో ఈ గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి గత ఏదైతే ఈ గొర్రెల స్కామ్ ని తీసుకొచ్చినటువంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు లబ్ధి పొందారు రైతులు, లబ్ధి చేకూరినటువంటి రైతుల వివరాలు మొత్తం కూడా తమకు ఇవ్వాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈడీకి అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ఎండీకి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. అలాగే ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు 6 దాకా విచారించారు. తాజాగా చూసుకున్నట్టయితే మాజీ ఓఎస్డీ కళ్యాణ్ని కావచ్చు, అలాగే ఏదైతే నాయక్ ఎవరైతే ఉన్నారో రామచంద్ర నాయక్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా విచారించారు. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు. కానీ వీరిద్దరు కూడా ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా ఎక్కడా కూడా నోరు మెదపలేదు. ఏసీబీ అధికారులకు తగిన స్థాయిలో అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రానట్టుగానే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసు మొత్తం కూడా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే 700 కోట్ల దాకా స్కామ్ జరిగిందన్న నేపథ్యంలో కేసు ఇప్పటి వరకు కూడా అభియోగాలు ఉన్నాయి. కానీ 1000 కోట్ల దాకా పైచులకు దాకా ఈ గొర్రెల స్కామ్ మొత్తం కూడా స్కీమ్ మొత్తం కూడా స్కామ్ లాగా తయారైంది అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు అంచనాకు వచ్చారు. మొత్తం మీద గొర్రెలు ఒక్కొక్క యూనిట్ కి ప్రైవేట్ వ్యక్తులకు లోనా కంపెనీ దగ్గర నుంచి ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకు భారీ ఎత్తున నగదు ట్రాన్స్ఫర్ అయింది అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు విచారణలో అయితే 4 విచారించారు తొలుత, ఆ తర్వాత 2 విచారించారు. మొత్తం మీద 8 మంది దాకా ఈ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న కోణంలోనే మొత్తం ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా కావాలన్న కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి కేసును అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం గొర్రెలు అలాగే ఎక్కడ ఏపీకి సంబంధించినటువంటి రైతులు ఏదైతే మధ్యవర్తులు ఎవరైతే ఇక్కడికి సరఫరా చేశారో వారికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా వారికి తగిన ముడుపులు చెల్లించలేదు ప్రభుత్వం. అలాగే ప్రభుత్వం చూపినటువంటి లెక్కలు, అలాగే వీళ్ళు జమ చేసినటువంటి ఏదైతే నకిలీ లెక్కలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దృష్టిలో తీసుకొని విచారించేందుకైతే ఈడీ అధికారులు ఏదైతే మనీ లాండరింగ్ భారీ ఎత్తున జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే పిఎంఎల్ఏ యాక్ట్ ని అలాగే ఈసీఐఆర్ ని నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఎండీని లేఖ కోరింది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా తమకు సమర్పించాలి అన్న కోణంలోనే ఈడీ లేఖ రాయడం జరిగింది. శివన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా. సో మొత్తానికి 700 కోట్లు కాదు 1000 కోట్ల కంటే ఎక్కువనే అవకతవకలు జరిగాయి అనేసి ఈడీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కొందరిని విచారించడం జరిగింది, ఇంకొందరిని విచారించడం ఉందనేసి అధికారులు చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏమవుతుందో చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న గొర్రెల స్కామ్ కేసుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కోట్లలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. అయితే ఇప్పటికే ఏసీపీ దర్యాప్తుతో కీలక విషయాలు బయటకు రావడంతో పలువురు అధికారులు జైల్లో ఊచులు లెక్కిస్తున్నారు. మరి ఈడీ లాగుతున్న తీగతో డొంక కదులునుందా? అసలు పాత్రధారులు బయటకు వస్తారా? ఎవరి మెడకు ఉచ్చు బియ్యనుందు అనే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గొర్రెల పథకంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ఈడీ జోనల్ ఆఫీస్ నోటీసులిచ్చింది. ఇక ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్పై కూపీ లాగుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ లింకులున్నాయన్న ఆరోపణలపై దృష్టి సారించింది. దర్యాప్తులో భాగంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమైక్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులిచ్చారు, ఇలా పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను కోరింది. అలాగే ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశించింది. కేంద్రం రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఇప్పటికే స్కామ్లో ప్రధాన నిందితులైన మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ ఇద్దరూ పరారీలో ఉన్నారు. ఇక ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఏపీకి చెందిన పల్నాడు రైతుల దగ్గర నుండి గొర్రెలను విక్రయించి వారికి డబ్బులు చెల్లించలేదు. వారికివ్వాల్సిన 2.10 కోట్ల రూపాయలను బినామీ ఖాతాలోకి మళ్లించినట్టు గుర్తించారు. హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదయ్యాక మొదలు 4 అధికారులను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ పాత్ర కీలకమని గుర్తించిన ఈడీ వారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది. అయితే వీరిద్దరూ అప్పటి నుండి ఇప్పటి వరకు విదేశాల్లోనే ఉండడంతో స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఈడీ అధికారులు. మరోపక్క గొర్రెల పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. వీరు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు న్యాయస్థాన అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో స్కామ్పై ఆరా తీస్తున్నారు. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, పదే పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు, ఆడిటింగ్లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు అన్న వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అందుకు వీరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. గొర్రెలు అమ్మింది ఒకరైతే వాటి తాలూకా నగదు దళారుల ఖాతాల్లో జమ అయినట్టు విచారణలో వెల్లడైంది. ఇలా ఎలా చేశారో అన్న వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించింది ఏసీబీ. కానీ 3 రోజుల పాటు అనేక రకాలుగా ప్రశ్నించినా నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఇక 3 రోజుల గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం నిందితులను తిరిగి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే గొర్రెల పథకం స్కామ్పై స్పందించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని తెలిపిన ఆయన కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలు జైలుకు వెళ్లక తప్పదన్నారు. ముందుంది ముసళ్ల పండగ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి గారు మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో తిరిగిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. ఇలా మొత్తానికి గొర్రెల పథకం స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తుతో కీలక విషయాలు వెలుగులోకి రాగా కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో అధికారులు, రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఏ రూపంలో ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న గుబులు పట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేస్తారా? ఏపీ సర్కార్లో కీలక బాధ్యతలు చేపట్టిన సేనాని మళ్లీ తెరపై కనిపిస్తారా? మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా విడుదల అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తారా అన్న ప్రశ్నలు ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వేళ సినిమాలు కంటిన్యూ చేస్తారా, లేదంటే చిత్రాలకు దూరంగా ఉంటారా? చేతిలో ఉన్న మూవీస్ పరిస్థితి ఏంటి? పవన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అంటే ఆయన అభిమానులకు పండగే. ఆ హంగామా అంతా ఇంతా కాదు. పవన్ చెప్పే డైలాగులు, వేసే స్టెప్పులు, చేసే ఫైట్లకు అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లాల్సిందే. మూవీ విడుదల అంటే చాలు, పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఆ హంగామానే వేరు. తెల్లవారుజాము నుంచే సినిమా హాళ్ల వద్ద ఫ్యాన్స్ జాతరే. ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అందుకే అసలు పవన్ కి అభిమానులు కాదు, భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. అలాంటిది పవన్ కళ్యాణ్ చిత్రాలకు దూరంగా ఉంటారన్న టాక్ ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ఏపీలో డిప్యూటీ సీఎం గా అత్యంత కీలక బాధ్యతలు చేపట్టిన తరుణంలో మళ్లీ తమ హీరో సినిమాలు చేస్తారా లేదా అన్న టెన్షన్ పట్టుకుంది. మరోపక్క ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటన్న ఆసక్తి నెలకొంది. ఒప్పుకున్న సినిమాలనైనా పూర్తి చేస్తారా లేదా అన్న అనుమానంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే సినిమాలు మానేస్తానని ప్రకటించి జనసేన ఆవిర్భావం తర్వాత సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశాక పార్టీని నడపడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల పరిస్థితి ఏంటన్న సందేహం అందరిలోనూ మెదులుతోంది. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేయడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇంత పెద్ద బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో చేతిలో ఉన్న సినిమాల సంగతేంటన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ 3 సినిమాలు మాత్రం పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. ఒప్పుకున్న ఈ 3 సినిమాలు పూర్తి చేసి కొత్త సినిమాలు చేయకుండా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తన ఫోకస్ అంతా భుజానికెత్తుకున్న బాధ్యతలపైనే ఉన్నట్టు సమాచారం. అందుకే తన సమయాన్ని కేవలం రాజకీయాల కోసమే కేటాయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో రానున్న 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటారని, తెరపై చూడడం కష్టమే అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రధాన పంట కాలువలను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. అవనిగడ్డ కోడూరు మండలంలోని ప్రధాన పంట కాలువల పరిస్థితి ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రతి కాలువ వద్దకు నేరుగా వెళ్లి బుద్ధప్రసాద్ చూశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు మండలి బుద్ధప్రసాద్ పలు సూచనలు చేశారు. కానీ ఇప్పుడు మీకున్న అనుభవంతో ఈ పని చేస్తే మన నీళ్ళు వస్తాయండి అని చెప్పి చిన్న చిన్న పనులు ఏదైనా చేసి మనం తేవటానికి ఏదైనా ప్రయత్నం చేద్దాం. దాని వరకు వాళ్ళ ఆందోళన తప్ప వేరే లేదు. ఎందుకంటే మీకు మాట అన్న ప్రత్యేక నీళ్ళు ఇస్తామని లాగుల పని అవదంట అవదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. అయితే 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని
సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పేట్ బార్ బషీరా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. మాజీ మంత్రి మల్లారెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు భూస్థలం సంబంధించి కబ్జా పైన కూడా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే పేట్ బషీరాబాద్ లో 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో 7 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే 32 గుంటల్లో తనకు సంబంధించిన భూమిని పూర్తిగా నిర్మాణాలను కూడా కూల్చివేశారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు యొక్క ఫిర్యాదు నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఈ యొక్క మంత్రి పైన ఇప్పటికే చాలా మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ఇప్పటికే చాలా భూకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తమ భూమిని కబ్జా చేశారని చెప్పి కూడా ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదు చేయడంతో చాలా మంది కూడా బాధితులు ఇంకా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే దీనిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ యొక్క భూమికి సంబంధించిన పత్రాలను కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే కోరినట్లుగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన కూడా ఈ యొక్క కేసులు నమోదు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఓవైపు తమకు పదవి దక్కుతుందో లేదన్న టెన్షన్తో ఆశావహులు ఉంటే ఇచ్చిన పదవి వెనక్కి లాక్కుంటారేమో అన్న అనుమానంతో మరికొందరు ఆందోళనలో ఉన్నారు. అయితే కార్పొరేషన్ చైర్మన్ జీవోలు అందకపోవడానికి రెడీగా ఉన్న లీడర్లు అందుకోసం పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల కోడ్ అంటూ దాటివేసిన అధిష్టానం జీవోలు ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి కోడ్ ముగిసి వారం దాటినా జీవోలు ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఇచ్చిన పోస్టు ఉన్నట్టా? తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం పనిచేసిన లీడర్లు, సీనియర్లు పదవుల కోసం తప్పిస్తున్నారు. ఎప్పుడు తమను పదవి వరిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరోపక్క ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవులకు జీవోల కోసం పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు 37 మంది పార్టీ నేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి వరకు జీవోలను ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ కారణంగా జీవోలు ఇవ్వలేమని చెప్పిన హైకమాండ్ కోడ్ ముగిసి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో ఎక్కడ తమ పేర్లను తొలగించి ఇంకొకరిని చేరుస్తారో అన్న అనుమానంతో ఆందోళనలో ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇస్తామని పెద్దలు ప్రకటించినా ఇప్పటికీ మోక్షం లభించకపోవడంతో హైరాణ పడుతున్నారు. అయితే జీవోల ఆలస్యానికి కారణం మార్పులు చేర్పులేనన్న ప్రచారంతో మరింత టెన్షన్ పడుతున్నారు. కోడ్ ముగిసిన వెంటనే అందాల్సిన జీవోల ఆలస్యంపై ఆరా తీస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్లు. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మరికొందరు మంత్రుల వల్లే జాప్యం జరుగుతున్నట్టు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తూ ఉండడంతో అందుకు కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే కొందరు నేతలు తమకు చైర్మన్ పోస్టులు ఇవ్వాలని దీపాదాస్ మున్షికి మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న వారికి కూడా ఈ పోస్టులు ఇవ్వాలన్న దీపాదాస్ సూచన మేరకు జీవోలపై ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా కొందరికి చైర్మన్ పోస్ట్ ఇవ్వడం పట్ల పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ కొత్త లిస్టు తయారు చేసే పనిలో పడ్డంతో మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోపక్క కొందరికి జీవోలో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి జీవో విషయంలో ఆందోళన వద్దని పార్టీ పెద్దలు ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే మరికొందరి విషయంలో మాత్రం అభ్యంతరంతో జీఏడీ నుంచి జీవోలు వచ్చినా వాటినివ్వకుండా అడ్డుపడ్డంతోనే ఆలస్యమవుతోందని, వీలైనంత త్వరగా అందరికీ జీవోలు అందజేస్తామని పార్టీ పెద్దలు భరోసా ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే మిగిలిన పదవులపై ఫోకస్ పెట్టింది హస్తం హైకమాండ్. దీంతో ఆశావహులంతా గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం మంత్రులనే కాకుండా ఎంపీలను కాకాపడుతున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నేతలే కాకుండా ఇటీవల తీర్థం పుచ్చుకున్న లీడర్లు సైతం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య హైకమాండ్ మనసులో ఉన్నదెవరు, ఎవరికి ఏ పదవులు కట్టబెట్టనుందన్నది ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తుండగా, మరోపక్క ఇప్పటికే ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మార్పులు చేర్పులు ఉండనున్నాయా? అదే జరిగితే ఎవరి పేరులో ఎవరిని మారుస్తారు, ఎవరిని పక్కన పెడతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. 2 సార్లు కేసీఆర్ సీఎంగా పనిచేసిన తర్వాత సంక్షేమ పథకాల లబ్ధిదారులు పార్టీ ఓటు బ్యాంక్ అని భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తమదైన ఓటు బ్యాంకు ఏమైందనే సందేహం మొదలైంది గులాబీ పార్టీలో. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. దీంతో మళ్లీ జనంలో పట్టు సాధించాలనుకుంటుంది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకోసం భిన్న వర్గాలకు చేరువవ్వాలనుకుంటుంది. మరి బీఆర్ఎస్ ఎవరిని తమ ఓటు బ్యాంకుగా భావిస్తుందని, మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టుకోవాలనుకుంటుందో వాట్స్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ 20 ఏళ్లలో అనేక ఎన్నికలను ఎదుర్కొంది. ఆయా సందర్భాల్లో ఓటు బ్యాంకుతో నెట్టుకు వస్తోంది. కేసీఆర్ ఆకట్టుకునే మాటలు, ఆయక రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంకు ఏమందనే దానిపై చర్చ జరుగుతోంది. 6 నెలల క్రితం అధికార పార్టీ ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లోనూ 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 6 నెలల్లోనే 17 ఎంపీ స్థానాల్లో ఒక్కదాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా, కీలక నేతలంతా పార్టీని వీడడం, క్షేత్రస్థాయిలో నేతలంతా డీలా పడడం, కాంగ్రెస్ బీజేపీలో బలమైన పార్టీలుగా ఎదగడం, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21% ఓట్లు పక్క పార్టీలకు మల్లాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా బీజేపీ పొందాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా షిఫ్ట్ అయి ఇతర పార్టీల వైపు వెళ్లిపోతోంది. కొంత బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్ కు బలమైన సుస్థిర ఓటు బ్యాంకు లేకపోవటమే అందుకు కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ కు ఓటు బ్యాంకు రాజకీయాలపై అవగాహన ఉంది. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్ గా మార్చుకొని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ నిర్ణయాలు తారుమారయ్యాయనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తన వ్యూహంతో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 10 ఏళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయిందని సామాజిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతకుముందు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు.
కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి వారంతా బీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపుకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీలోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికైనా బలమైన వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కోల్పోయిన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటుందా లేదా చూడాలి. నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకరేలో భూ అక్రమాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. చెరువు శిఖం భూమిని ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు వేయడంతో అధికారులు స్పందించారు. గ్రామ శివారు చెరువు శిఖం భూమిలో అక్రమాలను ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసుల సహకారంతో వారు తొలగించారు. చెరువులో శిఖం భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. షాకిరా సర్వే నంబర్ 66 గల కుంట శిఖం భూమిని లేఅవుట్ చేసి అక్రమించారు చేసిన దాన్ని తొలగించుటకై ఈ ఇరిగేషన్ వాళ్ళు మన పోలీసు, రెవెన్యూ వాళ్ళను సహకారంతో మొత్తం వెంచర్ని తొలగిస్తారు. ఈ షాకిరా సర్వే నంబర్ 66 గల కుంట శిఖం భూమిని లేఅవుట్ చేసి అక్రమించారు చేసిన దాన్ని తొలగించుటకై ఈ ఇరిగేషన్ వాళ్ళు మన పోలీసు, రెవెన్యూ వాళ్ళను సహకారంతో మొత్తం వెంచర్ని తొలగిస్తారు. కామారెడ్డి జిల్లాలో సహకార బ్యాంకు అధికారులు కఠినంగా వ్యవహరించారు. రుణం చెల్లించలేదని రైతుల భూములను బ్యాంకులు వేలానికి వేశారు. లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి తన భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. అసలు వడ్డీతో కలిపి 7,86,000 రూపాయలైంది. అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంక్ అధికారులు ఎర్రజెండాలు పాతి 20వ తేదీన భూమిని వేలం వేయనున్నట్లు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని బ్రతిమాలిన బ్యాంక్ అధికారులు వినలేదని బాధిత రైతు వాపోయాడు. ఇక కామారెడ్డి జిల్లాలో తీసుకున్న రుణం చెల్లించలేదని రైతుల భూముల అమ్మకానికి సిద్ధం చేశారు బ్యాంక్ అధికారులు. రుణ బకాయిలు ఉన్న భూములను వేలం వేసేందుకు ఏర్పాటు చేశారు. జిల్లాలోని లింగంపేట మండలం పొల్కంపేట, పర్మల, సెట్పల్లి గ్రామాల్లో రుణం తీసుకున్న రైతుల పొలాలను వేలం వేయనున్నారు. అయితే బ్యాంక్ అధికారుల తీరుపై బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే భూములు వేలం వేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. రైతులకు నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటూ బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవాలంటే ఒక నెల 15 రోజులు లేదా 15 రోజులలో రుణం వస్తుంది. ఆ రుణాలు తీసుకునేటప్పుడు సంవత్సరం నర్థం పట్టింది సార్ ఒక లోన్ తీసుకోవడానికి. సంవత్సరం నర్థంలో సిఇఓ అని ఉంటాడు, సెక్రటరీ. ఆ సెక్రటరీ గారు డబ్బులు తీసుకున్నారు. లక్షలు ఖర్చు అయినాయి సార్, మాకు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. అదే విషయాన్ని నేను బ్యాంకు మేనేజరు, సెక్రటరీలు ఇట్లా వస్తే కూర్చుండబెట్టి మరీ చెప్పిన సార్, పలాంజాల గిన్నిచ్చిన, పలాంజాల దావత్ ఇచ్చిన. దావతులు సార్ మా దగ్గర దావతులు తీసుకొని పనిచేసారు సార్. మేము రైతులం సార్. మేము దావతులు తీసుకున్నప్పుడు అది దావతులు తీసుకొని ఒక రైతుకు రుణాలు ఇచ్చే పర్వం ఎక్కడన్నా ఉన్నదా సార్? ఇది ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా జరిగిందా? మా రైతులను ఇంత ఘోష పెట్టి ఇంత చేసి పరేషాన్ చేయడం కరెక్ట్ కాదు. దండం పెట్టి చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా, రైతు అనేటోడే రాజు. ఖచ్చితంగా రైతులే మాకు ప్రతి ఒక్క రైతు అన్నం పెడితేనే దేశం బతుకుతుంది అని అన్నీ చెప్తారు సార్. మేము దొంగలం కాదు సార్. మా దాంట్లో వాతావరణం మేము దొంగలం కాదు. మేము ఉన్న కంపెనీలను ఎత్తుకొని పోతలేము. మా కంపెనీలు లేవు, ఉన్నది భూమి. జిల్లా లింగంపేట మండల్ బ్రాంచ్ పరిధి NDCC బ్యాంక్ పరిధిలో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి 2010లో ట్రాక్టర్ లోన్ తీసుకున్నారు. వీటి లోన్ పర్మల్ మేము రిక్వెస్ట్ చేసినప్పటికీ అతను కట్టలేదు. ప్లస్ OTS స్కీమ్ కింద కూడా ఆయనకు అమౌంట్ తగ్గుతుంది. ఆ స్కీమ్ కూడా అతను యూజ్ చేసుకోలేదు. అయితే ఈ పై అధికారుల మేరకు ఈ నెల 25వ తారీఖు నాడు ఆయన ల్యాండ్ వేయడానికి పై అధికారులు అనుమతి ఇచ్చారు. దాని అనుసారమే అతని ల్యాండ్లో జెండాలు పదడం జరిగింది.
నిన్న కూడా అతనికి టైం ఇచ్చారు 3 గంటల వరకు అమౌంట్ సగం అమౌంట్ ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ సగం అమౌంట్ కట్టినా కానీ వేలం వేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. అతను కూడా అతను సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికైనా ఈ అమౌంట్ సగం అమౌంట్ కడితే ఏదైతే 2024 ఏదైతే వేలం పాట ఉన్నదో విశాఖ స్టీల్ ప్లాంట్లోని విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేట్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. 2500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ను ఎలా మూసేస్తారంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడాలని కోరారు. ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే. ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైంలోని స్టార్టింగ్లోని ఇలా ఆపేయడం అన్నది చాలా ఘోరం. ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం. ఈ స్కూలు చిన్న మెసేజ్ వల్ల ఏమైందో తెలియదు, ఈ స్కూల్ తెరవట్లేదు, మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్ లోను పిల్లలను భయానందమైన ఆందోళనతో ఉన్నారు. దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీన్ని సరైన న్యాయం చేసి మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి షాక్ ఇచ్చేలా అమాంతంగా పెరిగిపోయాయి కూరగాయల ధరలు. అధిక రేట్లతో టమాటో మూత మోగిస్తుంటే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తుంది. అయితే ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు పెరిగి ఆర్థిక భారం మోపిస్తుంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిన కూరగాయల రేట్లు మరింత భారంగా మారాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60% అధికంగా పెరిగాయి. మే 3వ వారంలో కిలో 20 రూపాయలు ఉన్న ఉల్లి ప్రస్తుతం 40 రూపాయలకు చేరింది. ఇక టమాటా ధర కూడా రెండింతలు పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో టమాటా 50కి పై మాట పలుకుతుంది. వంకాయలు, బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, సోరకాయ, కాకరకాయ తదితరాలతో పాటు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇతర అనుకూల ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం జనాభాకు సరిపడా కూరగాయల పంట లేకపోవడంతో సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. మరోపక్క కూరగాయల ధరలు పెరగడానికి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు కూడా ఓ కారణమని చెప్పొచ్చు. వడగాల్పుల కారణంగా రైతులు, వ్యాపారులు కూరగాయలను ఎక్కడికక్కడే అమ్ముకోవడంతో మార్కెట్పై కూరగాయలు కొరత ఏర్పడింది. అయితే ఈ క్రమంలో టమాటాలు, ఉల్లి దిగుమతి తగ్గి ధరలు పెరిగాయి. అలాగే స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20% వరకు తగ్గింది. జూన్ మొదటి వారంలో వర్షాలు ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కూరగాయలు తడిసి త్వరలో కుళ్ళిపోతున్నాయి. దీంతో వ్యాపారులు దిగుమతులు తగ్గించారు. ఇది కూడా కూరగాయల ధరలు పెరగడానికి ఓ కారణమని చెప్పొచ్చు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.